Hi viewers, welcome to SS Bhushan's channel. I am SS Bhushan. Today we shall deal with the exercise on modal auxiliaries. Before going to deal with the exercise on modal auxiliaries, I request all the viewers to go through my earlier video, to watch my earlier video, that is the rules on modal auxiliaries. And one more thing which I would like to tell you is that these modal auxiliaries are prescribed not only for 10th class, for all classes, for 10th class, intermediate and for degree semester 1 also. So please go through my earlier video, then only you come to this exercise. And one more thing which I would like to request is that please see that this book is purchased by you all for degree semester English. I mean degree English semester 1. Okay. This is useful for all competitive examinations also. Thank you. Now coming to the exercise on modal auxiliaries. Yashoda dash talk already before she was 2 years old. So here three options are given. A could, B should, C would. Yashoda could talk already before she was 2 years old. Here could expresses the ability. సమర్థతని తెలియజేస్తుంది. తాను 2 సంవత్సరాల ముందే మాట్లాడగలిగింది అని. నెక్స్ట్ వన్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బిఫోర్ డీలింగ్ విత్ ద ఎక్సర్సైజ్ ఐ రిక్వెస్ట్ యూ టు గో త్రూ మై వీడియో ఆన్ మోడల్ ఆక్సిలరీస్. అసలు థియరీ అంతా కూడా అందులో రూల్స్ అన్ని కూడా చెప్పేటట్టుగా ఏది ఎప్పుడు వాడాలో చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి తప్పకుండా చూస్తారు. అలానే ఎస్ఎస్ భూషణ్ డిగ్రీ సెమిస్టర్ 1 ఇంగ్లీష్ బుక్ రాయటం జరిగింది కదా, ఆ బుక్ను కూడా వినియోగించుకోండి. ఈ ఫస్ట్ కవర్ పేజ్లో చూపెట్టాను కదా అది. నెక్స్ట్ వన్. డాష్ యూ స్పీక్ ఇంగ్లీష్? ఎస్ బట్ మై ఇంగ్లీష్ ఈస్ నాట్ గుడ్. కుడ్, కెన్, మే. Here can indicates ability, but here at the same time can you speak English? అటు క్వశ్చన్కి తగినట్టుగాను సమర్థతను నీవు సమర్థుడువా ఇంగ్లీష్లో మాట్లాడడానికని అర్థం వచ్చినట్టుగా చెప్పాలంటే ఇక్కడ మాత్రం కెన్, ఇక్కడ కుడ్ అవ్వదు. ఓకే, కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? ఎస్ ఐ క్యాన్ స్పీక్ బట్ మై ఇంగ్లీష్ ఈస్ నాట్ గుడ్ అని అర్థం అది. నెక్స్ట్, మాధురీస్ ఎక్స్క్యూజ్ డాష్ బి ట్రూ బట్ ఐ డోంట్ బిలీవ్ ఇట్. మాధురి చెప్పే ఏదో కుంటి సాకు నిజం అవ్వచ్చు కానీ నేను నమ్మలేను అనేటప్పుడు ఇక్కడ అవుట్ ఆఫ్ ద గివెన్ 3 కెన్, మే అండ్ షుడ్, మే ఈస్ ద అప్రోప్రియేట్ వన్, మోస్ట్ అప్రోప్రియేట్ వన్. మాధురీస్ ఎక్స్క్యూజ్ మే బి ట్రూ బట్ ఐ డోంట్ బిలీవ్ ఇట్. అంటే ఆవిడ ఏదో ఒకటి కాకమ్మ కథలు జానపద గేయాలు ఎప్పుడు చెప్తూ ఉండవచ్చు, ఇప్పుడు కూడా అదే చెప్పింది కనుక అది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు అని. సో మేబీ ట్రూ నిజం అవ్వచ్చు కానీ నేను నమ్మను అని చెప్పడం. అందరు మాధురీలు కాదు, కొందరు మాధురీలు మాత్రమే. నెక్స్ట్ వన్. డాష్ ఐ యూజ్ యువర్ రెస్ట్ రూమ్ ప్లీజ్? హియర్ ద రైట్ వన్ ఈజ్, ఇలా చూడగానే మనం చెప్పవచ్చు మే ఐ యూజ్ యువర్ రెస్ట్ రూమ్ ప్లీజ్. మే అన్నటువంటి పర్మిషన్, సీకింగ్ పర్మిషన్ టు యూజ్ హిజ్ ఆర్ హెర్ రెస్ట్ రూమ్. నెక్స్ట్ వన్. మే ఐ యూజ్ యువర్ రెస్ట్ రూమ్ ప్లీజ్. హూ స్పెన్సర్ దీస్? ఐ డోంట్ నో బట్ దే డాష్ బిలాంగ్ టు ఉమా. సో ఇన్ దిస్ సెంటెన్స్ అవుట్ ఆఫ్ కుడ్, మే అండ్ మైట్, మే ఈజ్ ద రైట్ వన్. హూ స్పెన్సర్ దీస్? ఐ డోంట్ నో బట్ దే మే బిలాంగ్ టు ఉమా. సో ఇవి ఉమావి అయి ఉండవచ్చు అనేటప్పుడు ఇక్కడ ప్రాబబిలిటీని తెలియజేస్తున్నాం మే. నెక్స్ట్ వన్. స్టూడెంట్స్ డాష్ బోరో అప్ టు 5 బుక్స్ ఆన్ ఎవ్రీ మండే. లైబ్రరీకి మీరు వెళ్ళారు, ఎన్ని బుక్స్ తీసుకోవచ్చు అని అంటే అక్కడ ఇలా ఉందన్నమాట. ఏమని? స్టూడెంట్స్ ఆట్ టు, కుడ్, షుడ్. ఎన్ని బుక్స్ తీసుకోవచ్చు అనేటప్పుడు ఆట్ టు అవ్వదు కదా, సో ఇక్కడ కుడ్ అనేది మోస్ట్ అప్రోప్రియేట్. స్టూడెంట్స్ కుడ్ బోరో, ఎన్ని తీసుకోవచ్చు అంటే 5 వరకు తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ఒక వెసులుబాటు, మనకున్నటువంటి అవకాశం వినియోగించుకునేటప్పుడు ఇక్కడ కుడ్ అనేది ఆపర్చునిటీని తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్. ఐ రియలీ డాష్ ట్రై టు గెట్ ఫిట్ అనేటప్పుడు ఇక్కడ ఐ రియలీ మస్ట్ ఐ రియలీ మస్ట్ ట్రై టు గెట్ ఫిట్. నేను ఇలా బక్కలాగా ఎన్నాళ్ళు ఉంటాను, నేను ఇప్పుడే వెళ్తాను జిమ్కి, 6 ప్యాక్ లాగా అనమాట నేను తయారవుతా. బోన్స్ ప్యాక్గా తయారవకుండా ఉంటే చాలు, 6 ప్యాక్ ఎందుకు కానీ. మొత్తానికి ఇక్కడ ఆన్సర్ ఐ రియలీ మస్ట్. అట్ ద రైల్వే స్టేషన్ లగేజ్ డాష్ నాట్ బి లెఫ్ట్ అన్అటెండెడ్, దేర్ ఆర్ థీవ్స్. ఎస్, సో ఇక్కడ రైల్వే స్టేషన్లో మనం లగేజ్ని విడిచిపెట్టకూడదు, ఎందుకంటే దొంగలు ఉంటారు. రైల్వే స్టేషన్లోనే కాదు ఎక్కడైనా ఉంటారు కదా, చుట్టుపక్కల ఉంటుంటారు. ఏదైనా సరే మనది కాంది అంటే అక్కడ విడిచిపెట్టేసామని అనుకోండి, అంటే మనది కాదు అనేటట్టుగా, మన వస్తువే కానీ కాదు అనేటట్టుగా కేర్లెస్గా విడిచిపెట్టిస్తే ఎవడైనా పట్టుకుపోతారు. కావాలంటే మీరు ఒక 10 తులాలు అనమాట రోడ్డు మీద ఎక్కడ వేసియండి, చూడండి దూరం నుంచి అనమాట. రైల్వే స్టేషన్లో అక్కడ రోడ్డు మీద అయినా సరే పట్టుకుపోతారు. ఎట్ ద రైల్వే స్టేషన్ లగేజ్
మస్ట్ నాట్ బి అటెండెడ్, మస్ట్ నాట్ బి లెఫ్ట్ అన్అటెండెడ్. ఓకే. నెక్స్ట్, ఆల్రెడీ యాజ్ ఎ చైల్డ్, ఆల్రెడీ సో ఎయిత్ వన్ బి మస్ట్ చెప్పాను కదా. నైన్త్ వన్, ఆల్రెడీ యాజ్ ఎ చైల్డ్ పండు డాష్ ప్లే ద గిటార్ బ్యూటిఫుల్లీ. రైట్, ఇది కూడా మొదటి దానిలో యశోదలానే, కాకపోతే అక్కడ కెన్ అన్నాం, ఇక్కడ కుడ్. ఆల్రెడీ యాజ్ ఏ చైల్డ్ పండు కుడ్ ప్లే ద గిటార్, అక్కడ కూడా కుడ్డే. ఆల్రెడీ యాజ్ ఏ చైల్డ్ పండు కుడ్ ప్లే ద గిటార్ బ్యూటిఫుల్లీ, అక్కడ కూడాను యశోద కుడ్ టాక్ ఆల్రెడీ అనేటట్టుగానే యాజ్ ఏ చైల్డ్ పండు కుడ్ ప్లే ద గిటార్ బ్యూటిఫుల్లీ. నెక్స్ట్ వన్, హీ డాష్ బీ ఏబుల్ టు హెల్ప్ మీ బట్ హీ ఈస్ నాట్ ష్యూర్ ఎట్. సో దీనికి సంబంధించి ఏమేమి ఉన్నాయి? మైట్, వుడ్, షుడ్. ఇక్కడ మోస్ట్ అప్రోప్రియేట్ వన్ మైట్. మైట్ అనేది మోస్ట్ అప్రోప్రియేట్. హీ మైట్ బీ ఏబుల్ టు హెల్ప్ మీ బట్ హీ ఈస్ నాట్ ష్యూర్ ఎట్. ఓకే. నెక్స్ట్ వన్, 11th వన్, యూ డాష్ ఫర్గెట్ యువర్ మెడిసిన్. మస్టెంట్, నీడింట్, డోంట్ హ్యావ్ టు. సో ఇక్కడ మందులు వేసుకోవడం మర్చిపోవద్దు అని. మెడిసిన్ అంటే ఇక్కడ మందు అని. ఏ మందు అంటే ఈ మందులు, అలా తాగే మందులు, అలా పనికి మందులు కాదు. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్ వన్ ఈజ్ యూ నీడింట్ ఫర్గెట్. నీడింట్ అనే కంటే ఇక్కడ యాక్చువల్గా అయితే సరైన ఆన్సర్ యూ మస్టెంట్ ఫర్గెట్ యువర్ మెడిసిన్. ఓకే, యూ మస్టెంట్ అనేది రైట్ వన్. నెక్స్ట్, కాల్ హిమ్ నౌ, హీ డాష్ హోమ్ బై నౌ. ఇక్కడ చూడండి ఒకసారి, హ్యాస్ టు బి, మస్ట్ బి, వుడ్ బి. సో ఇక్కడ మస్ట్ బి. కాల్ హిమ్ నౌ, హీ మస్ట్ బి హోమ్ బై నౌ. ఒకసారి ఫోన్ చేయి, వాడి టైంకి ఉండాలి ఇక్కడ, ఎందుకు లేడు అని ఆ తండ్రి తల్లితో అనే సందర్భం లాంటిది. నెక్స్ట్ వన్, ఐ వాజ్ యూజింగ్ మై మొబైల్ ఏ మినిట్ ఎగో, ఈ డాష్ బి హియర్ సమ్వేర్. నేను ఒక నిమిషం క్రితం నా మొబైల్ వాడుతూ ఉండేవాడిని, ఇక్కడే ఎక్కడో ఉండాలి అనేటప్పుడు ఐ వాజ్ యూజింగ్ మై మొబైల్ ఏ మినిట్ ఎగో, ఇట్ కుడ్ బి హియర్ సమ్వేర్. ఇట్ కెన్ బి, మస్ట్ బి కంటే ఇట్ కుడ్ బి హియర్ సమ్వేర్ అనేటప్పుడు సరైన ఆన్సర్గా నేను అనుకుంటున్నాను. ఇక్కడ నో, ఇది ఇట్ మస్ట్ బి, ఇట్ మస్ట్ బి హియర్ సమ్వేర్. ఇక్కడెక్కడో ఉండి ఉండవచ్చు అనేటప్పుడు మస్ట్ బి అన్నటువంటిది రైట్ ఆన్సర్. ఓకే. అలానే 11లో చూడండి, యూ డాష్ ఫర్గెట్ యువర్ మెడిసిన్ అనేటప్పుడు యూ నీడింట్ ఫర్గెట్ యువర్ మెడిసిన్ అన్నాం, కానీ ఇక్కడ ఆన్సర్లో చూడండి, ఇది 11B అని ఇచ్చాం, అది అప్రోప్రియేట్ కాదు. దానికి యూ మస్టెంట్ అన్నటువంటిది సరైంది. ఓకే. నెక్స్ట్ వన్, ఏమన్నా, ఐ వాజ్ యూజింగ్ మై మొబైల్ ఏ మినిట్ ఎగో, ఈ డాష్ బి హియర్ సమ్వేర్, ఇట్ మస్ట్ బి హియర్ సమ్వేర్. సో 13th వన్, సి ఈజ్ ద ఆన్సర్. యూ డాష్ లుక్ ఎట్ మీ వెన్ ఐఎమ్ టీచింగ్, యూ డాష్ కుడ్, షుడ్, వుడ్. హియర్ యూ షుడ్ లుక్ ఎట్ మీ వెన్ ఐఎమ్ టీచింగ్. నేను అందంగా ఉన్నా లేకపోయినా నన్నే చూడాలి అని చెప్తాను. అంటే నాలాంటి చెప్పేటప్పుడు సాధారణంగా అనమాట, చూడరు కనుక నన్ను చూడరని, అందుకని ఆ టీచర్ అవడం నాలంటాడు, యూ షుడ్ లుక్ ఎట్ మీ వెన్ ఐఎమ్ టీచింగ్ అని చెప్తున్నాను. అదే అనుష్క అయితే దాన్నే చూస్తూ ఉంటారు. నెక్స్ట్, ఐ డింట్ ఫీల్ వెరీ వెల్ ఎస్టర్డే, ఐ డాష్ గో టు కాలేజ్. సో ఇక్కడ కెనాట్, కుడెంట్, మస్టెంట్. ఒకటి గుర్తుంచుకోవాలి, ఇది పాస్ట్ టెన్స్ సంబంధించింది. ఎస్టర్డే అని అన్నాం, సో కుడెంట్. ఐ కుడెంట్ గో టు కాలేజ్. ఓకే. సో ఇది ఎక్సైజ్ 1. నౌ కమింగ్ టు ఎక్సైజ్ 2. ఓకే. We dash study hard for the semester exams. Here should and must are given. Two options are given and you have to choose one. We must study hard for the semester exams. Must అన్నటువంటిది ఇక్కడ తెలియజేస్తుంది. నెక్స్ట్, డాష్ యూ మైండ్ ఇఫ్ ఐ బారో యువర్ బైక్, వుడ్ యూ. అది మనం 10th క్లాస్ నుంచి ఇస్తున్నారు మనకి, ఏదైనా సరే పర్మిషన్ అడిగేటప్పుడు పొలైట్ ఫామ్లో ఇలా అడగాలి అని చెప్పి. షుడ్ అనేటువంటి దానికంటే అది కంపల్సరీ లేదు, మ్యాండేటరీ అనేది షుడ్. ఇక్కడ వుడ్ అనేటువంటిది పొలైట్గా అడగడం. సో వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ బారో యువర్ బైక్, శృతి హాసన్ తాలూకా బైక్ కావాలని చెప్పి నువ్వు అడిగావు, స్కూటీ లేదు ఇప్పుడు, ఆవిడ బైకే వాడుతుంది. సో అడిగేటప్పుడు వుడ్ యూ మైండ్ అని చెప్పి అడిగితే ఇస్తుంది నీకు, ఏదైనా సరే బైక్ కానీ లేదంటే ఇంకేదైనా సరే వస్తువులు అడిగినా ఇస్తుంది. నెక్స్ట్ వన్, వాట్ డాష్ ఐ బ్రింగ్ ఫర్ యూ ఫ్రమ్ ముంబై. ముంబైలో ఉన్నాను కదా నేను, నీకు ఏం కావాలి అని శృతి నన్ను అడిగింది. సో ఇక్కడ మోస్ట్ అప్రోప్రియేట్ వన్ షల్.
వాట్ షాల్ ఐ బ్రింగ్ ఫర్ యూ ఫ్రమ్ ముంబై అనేటప్పుడు దావుద్ ఇబ్రహం తీసుకొచ్చి నీతో పాటు అని నాలంటోడు అంటానన్నమాట. ఓపెన్ అయిపోద్ది ఆయన తీసుకొచ్చిస్తే. ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్ సో ఐ డాష్ టేక్ ఎన్ అంబ్రెలా షుడ్ అండ్ మే అని ఉన్నాయి కదమ్మా. ఐ షుడ్ టేక్ ఎన్ అంబ్రెలా, ఇంకా మే అనేటువంటి ప్రాబబిలిటీ కాదు, ఖచ్చితంగా వర్షం పడుతుంది కాబట్టి షుడ్ అనేది అక్కడ తీసుకెళ్లాల్సిందే. వి డాష్ నాట్ మేక్ ద ఫస్ట్ మూవ్, వి మస్ట్ నాట్ మేక్ ద ఫస్ట్ మూవ్ అంటే ఏదో ఒక గొడవ లేకపోతే ఇంకొక ఏదో ఒక ఆర్గ్యుమెంట్ ఏదో జరుగుతుంది, మనం ఎవరు ముందు అడుగు వేయాలని అంటే మనం ముందు వేయకూడదు అని. వి మస్ట్ నాట్ మేక్ ద ఫస్ట్ మూవ్, అక్కడ మన ఎనిమియే లేదా మన కిట్టన వాడే ఏదో స్టెప్ వేయిన తర్వాత మనం ఏం చేయాలని ఆలోచిద్దాం. దేర్ వాజ్ ఎ టైమ్ వెన్ ఐ డాష్ స్టే అప్ వెరీ లేట్. సో ఇక్కడ దేర్ వాజ్ ఎ టైమ్ వెన్ ఐ కుడ్ స్టే అప్ వెరీ లేట్ అంటే కొన్ని రోజులు అనమాట నేను చాలా సందర్భంగా అంటే ఎక్కువ సందర్భాల్లో వెయిట్ చేయవలసి వచ్చేదని కానీ లేట్ అవర్స్లోనే స్పెండ్ చేశానని అర్థం వచ్చేటప్పుడు ఇలా వాడాలి. దేర్ వాజ్ ఎ టైమ్ వెన్ ఐ కుడ్ స్టే అప్ వెరీ లేట్. కుడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నేను ఉండగలిగేవాడిని అని చెప్పి 11, 12 వరకు ఉండగలిగేవాడిని. 7th వన్, డాష్ యూ హెల్ప్ మీ విత్ ద ప్రాజెక్ట్ ప్లీజ్. ఇది ఇంత ముందే మనం చెప్పుకున్నాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి రెండు ఉన్నాయి, కుడ్ షాల్. యాక్చువల్గా అయితే వుడ్ అనుకుంటే వుడ్ అప్రోప్రియేట్, వుడ్ యూ హెల్ప్ మీ విత్ ద ప్రాజెక్ట్ ప్లీజ్. కానీ కుడ్ షాల్ ఉండేటప్పుడు కుడ్ యూ హెల్ప్ మీ విత్ ద ప్రాజెక్ట్ ప్లీజ్. ఓకే, నెక్స్ట్ 8th వన్, డాష్ ఐ స్టే విత్ యూ కెన్ కుడ్. సో ఇక్కడికి వచ్చేటప్పుడు కూడాను కుడ్ ఐ స్టే విత్ యూ. నెక్స్ట్, మై ఫాదర్ ఈజ్ 74 బట్ హీ డాష్ స్టిల్ రీడ్ అండ్ రైట్ వితౌట్ స్పెక్టకల్స్. ఎస్, మై ఫాదర్ ఈజ్ 74 బట్ హీ కెన్ స్టిల్ రీడ్ అండ్ రైట్ వితౌట్ స్పెక్టికల్స్. అద్దాలు లేకుండా అనమాట ఆయన రాస్తున్నాడు, మే అనకూడదు ఇక్కడ, కెన్ ఆయన ఎబిలిటీని తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, కెన్ ఆర్ కుడ్ ఐ బోరో యువర్ పెన్సిల్. ఎస్, ఆఫ్ కోర్స్ యూ మే ఆర్ షాల్. రైట్. సో ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఇక్కడ వాడవలసింది కెన్. కెన్ ఐ బోరో యువర్ పెన్సిల్ అనేటప్పుడు కెన్ అనేటువంటిది ఆన్సర్. తర్వాతను ఎస్ ఆఫ్ కోర్స్ యు మే అనేటప్పుడు యు షాల్ కంటే యు మే అన్నటువంటిదే రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. యు మే అంటే యు మే టేక్ అని, యు మే బోరో అని అక్కడ అర్థం. ఆ తర్వాత ఆటోమేటిక్గా వెర్బ్ ఉన్నట్లుగా మనం భావించాలి. యు మేతో ఆపేశారు కదా అని అది ఇన్కంప్లీట్ సెంటెన్స్ కాదు అని అనుకోవద్దు, అది కంప్లీట్ సెంటెన్సే. నెక్స్ట్ వన్, కంప్లీట్ ద షార్ట్ డైలాగ్స్ విత్ ద వర్డ్స్ ఆట్ టు, షుడ్, షుడెంట్. రాణి అంటుంది, రాణి మనీ మధ్యన ఇద్దరి మధ్యన జరిగే సంభాషణ. హాయ్ మనీ, వాట్ ఈస్ రాంగ్, యూ లుక్ డల్. మనీ ఏమనుకున్నావు దొమ్మలగుండలాగా, ఏంటి నీకు జరిగింది, యూ లుక్ డల్. అంటే మొగుడు కొట్టి ఉండొచ్చు లేదా బాయ్ ఫ్రెండ్ తిట్టి ఉండొచ్చు, ఏదో ఒకటి జరిగింది. అది పెళ్ళి అయింది అయితే అలా అనుకోవాలి, పెళ్లి కాంది అయితే ఇలా అనుకోవాలి. సో హాయ్ మనీ, వాట్ ఈస్ రాంగ్, యూ లుక్ డల్. సో ఇక్కడ ఆ తర్వాత అనమాట వచ్చేటప్పటికి ఆన్సర్, ఐఎమ్ బీయింగ్ బులీడ్ ఎట్ స్కూల్. వాట్ డాష్ ఐ డూ. పిల్ల మంచిదైనలాగా ఉందిరా, స్కూల్లో తను అనమాట బులీడ్ అంటే అందరూ కూడా అనమాట ఏదో ఒక రకంగా ఏడిపిస్తున్నారు అని, అంటే ఈ అమ్మాయి పట్ల డామినేషన్ ప్రదర్శించి ఏవో కొద్దిగా అవాకులు చవాకులు పేలుతున్నారని అర్థం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఆన్సర్ మనకి సరైనది ఎంచుకోవాలనుకుంటే వాట్ షుడ్ ఐ డూ. షుడ్ అనేటువంటిది ఇక్కడ ఆట్ టు, షుడ్, షుడెంట్ మీద ఇచ్చారు కదా, 3 ఇచ్చారు, అందులో షుడ్ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్. నెక్స్ట్ వన్, యూ డాష్ గో అండ్ టెల్ యువర్ టీచర్. సో ఇక్కడ తర్వాత ఏం చేయాలి, యూ షుడ్ కంటే యూ ఆట్ టు. ఆట్ టు అంటే మనకంటూ టీచర్ పెద్ద దిక్కు ఉంది కదా, ఆమెకి వెళ్ళి చెప్పు లేదా ఆ సార్కి వెళ్ళి చెప్పు. యూ ఆట్ టు గో అండ్ టెల్ యువర్ టీచర్. యూ ఆట్ టు గో, టీచర్ చెప్పాలి. బట్ వాట్ ఇఫ్ ద బాయ్ ఫైండ్స్ అవుట్. ఒకవేళ నేను టీచర్ చెప్పానని ఆ అబ్బాయికి తెలిసిపోతే. అబ్బా, అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే మన వాళ్ళు కొందరు అమ్మాయిలు అంటే మరి టీచర్కి చెప్పొద్దంట, వాడికి తెలియకూడదు అంట, అంత జాగ్రత్తగా అంటే ఎలా అవుతుంది చెప్పండి. అలాగే అన్నీ అంటే కుదరదు కానీ తెలిస్తే తెలియని వాట్ ఇఫ్ ద బాయ్ ఫైండ్స్ అవుట్. అప్పుడు రాణి అంటుంది ఏమని, యూ షుడెంట్ వరీ అబౌట్ దట్, యూ నీడ్ టు గివ్ ఏ కంప్లైంట్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాత ముందెళ్ళి నువ్వు కంప్లైంట్ చేయి. కంప్లైంట్ చేయకపోతే మళ్ళీ కంప్లైంట్ చేయలేదని బాధ కూడా ఉంటుంది కనుక ముందెళ్ళి కంప్లైంట్ చేయి. వాడెందుకు ఎగురుతాడు, వాడెందుకు ఏమైనా అంటాడు. మంచి సలహా ఇచ్చింది రాణి, మంచిదే. నెక్స్ట్ వన్, సో హియర్ ఫస్ట్ వన్ మళ్ళీ చదివేస్తా. ఐఎమ్ బీయింగ్ బులీడ్ ఎట్ స్కూల్, వాట్ షుడ్ ఐ డూ. You ought to go and tell your teacher. Next one, you shouldn't worry about that. Now exercise on model auxiliaries, 4th one. ఇక్కడ ఏంటంటే ఉన్నాయి, యూసేజ్ ఆఫ్ మోడల్ వర్బ్స్ షుడ్, షుడెంట్, ought to, had, better. ఓకే,
1, 2, 3, 4 are there. You have to use this 4. Match the following. Match the following questions A to E with the sentences with correct modal verb given below. ఓకే. కిందన ఉన్నాయి A to E అంటే 5. కిందన కూడా 5 ఉన్నాయి చూడండి. I get very thirsty when I am in the playground. What should I do? నేను ప్లే గ్రౌండ్‌లో ఉండేటప్పుడు బాగా దాహం వేస్తుంది. ఏం చేయాలి? ఏం చేయాలి? పెట్రోల్ తాగుతాడేంటి? నీళ్ళు తాగాలి. ఇక్కడ కిందన ఎక్కడ ఉంటది చూడండిరా. ఫోర్త్ వన్. ఏంటా ఫోర్త్ వన్? యూ షుడ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. షుడెంట్ 2 ఉన్నాయి. యూ షుడ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అంతే. నెక్స్ట్. ఐ షౌటెడ్ ఎట్ మై ఫ్రెండ్ టుడే అండ్ నౌ ఐ యామ్ సారీ. వాట్ షుడ్ ఐ డూ? నిన్న ఎర్రి కుక్కలాగా అరిచేసాను మా ఫ్రెండ్ మీద. బాధపడుతున్నాను. అండ్ నౌ ఐ యామ్ సారీ. వాట్ షుడ్ ఐ డూ? ఏం చేయాలి? వెళ్ళాడు కాలు ఏలు పట్టుకోవాలి. సో ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే బికి అపాలజీ సారీ ఎక్కడ ఉంది? ఫిఫ్త్ వన్. యూ హ్యాడ్ బెటర్ అపాలజైజ్ టు యువర్ ఫ్రెండ్ ఇమీడియట్లీ. సో ఇక్కడ ఏం చేయాలి అని అంటే ఇక్కడ మనకు కావాలి యూ హ్యాడ్ బెటర్ అపాలజైజ్ టు యువర్ ఫ్రెండ్. సో ఫిఫ్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సెకండ్ వన్ కదా, అంతే. ఓకే. షుడ్ యూ షుడ్ అపాలజైజ్. యూ హ్యాడ్ బెటర్ అనే కంటే షుడ్ అనేటువంటిది మోర్ అప్రోప్రియేట్. ఎస్. నెక్స్ట్ వన్. ఐఎమ్ మేకింగ్ మెనీ మిస్టేక్స్ విత్ మై హోంవర్క్. వాట్ షుడ్ ఐ డూ? చాలా ఎక్కువగా మిస్టేక్స్ అనమాట చేస్తున్నాను. ఏం చేయాలి అనేటప్పుడు నెక్స్ట్ వన్ ఏంటి? యూ ఆట్ టు షుడెంట్ కాన్సన్ట్రేట్. షుడెంట్ అవ్వదు కదా నెగిటివ్. యూ ఆట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్. ముందు నీవు కాన్సన్ట్రేట్ చేయాలి. నువ్వు ఎవరినో తలుచుకొని హోంవర్క్ చేస్తే అవ్వదు. నీవు చేస్తున్న పని మీద శ్రద్ధ వహించి చెయ్యి. నెక్స్ట్. యూ హ్యాడ్ నెక్స్ట్ వన్. మై క్లాస్మేట్స్ ఆర్ యాంగ్రీ బికాస్ ఐ ఆమ్ ఆఫెన్ లేట్. వాట్ షుడ్ ఐ డూ? ఏదో మేము గేమ్ ఆడడానికి రోజు ఒక టైం పెట్టుకుంటాం. అక్కడ అనమాట మా క్లాస్మేట్స్ నా మీద కోపం అయిపోతున్నాను నేను ఎప్పుడు లేట్ అని. సో లేట్ ఎప్పుడు అయ్యేటప్పుడు ఏం చేయాలి మరి? అప్పుడు యూ ఆట్ టు షుడెంట్ కీప్ యువర్ క్లాస్మేట్స్ వెయిటింగ్ వెన్ యూ మీట్ ఈచ్ అదర్. సో ఇక్కడ మోస్ట్ అప్రోప్రియేట్ వన్ ఏది అని అంటే యూ షుడెంట్ కీప్ యువర్ క్లాస్మేట్స్ వెయిటింగ్. సో ఇక్కడ ఆన్సర్ షుడెంట్ అన్నటువంటిదే రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏమని ఇచ్చాను? డి డి 2. ఓకే. డిలో 2 అంటే రెండవది షుడెంట్. ఓకే. షుడెంట్ కీప్ యువర్ క్లాస్మేట్స్ వెయిటింగ్ వెన్ యూ మీట్ ఈచ్ అదర్. నెక్స్ట్ వన్. ఐ గాట్ ఎన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ బట్ ఐ ఫీల్ వెరీ నర్వస్. వాట్ షుడ్ ఐ డూ? నాకు ఇక ముఖ్యమైన పరీక్ష ఉంది కానీ ఏదో అనమాట గజగజ వణికిపోయినట్టుగా ఏదో తెలియని యాంగ్జైటీ ఉంది. ఏం చేయమంటారు? నర్వస్ అంటే ఇక్కడ అర్థం అది. అంతేగాని నరాలు బయటకు వచ్చేయడం అని కాదు. అంటే ఏదో తెలియనటువంటి బెంగ, భీతి. సో ఇక్కడ దీనికి వాడవలసినటువంటిది ఏంటి అని అంటే యూ షుడెంట్ వర్రీ బీ కాన్ఫిడెంట్. సో యూ షుడెంట్ వర్రీ బీ కాన్ఫిడెంట్. సో షుడెంట్. ఓకే. దీనికి ఇక్కడ వాడవలసింది యూ షుడెంట్ వర్రీ బీ కాన్ఫిడెంట్ అన్నటువంటిది ఇక్కడ వాడాలి. రైట్.